అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 9వ తేదీ సోమవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరిగిన, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఆశాజనకంగా సాగన, ఆర్థిక స్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. నూతన వాహన యోగం ఏర్పడడం, దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం, సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరిగిన, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ పూర్తి చేస్తారు. దైవ దర్శనాలను చేసుకుంటారు. సంతానం, విద్య విషయాలలో శుభవార్తలు అందడం, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడడం, వృత్తి వ్యాపారంలో ఆటంకాలు తొలగడం, అధికారులతో చర్చలు ఫలిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తొలగడం, చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, వృత్తి వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందడం, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగడం, విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ వ్యవహారంలో ఆలోచనలను కార్యరూపం దాల్చడం, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం, మనస్సును లక్ష్యం మీద కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థిక లాభాలు ఏర్పడడం, ధర్మసిద్ధి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగడం, అదేవిధంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. అదేవిధంగా దృఢ సంకల్పాలు నెరవేరడం, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది. ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు. కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. అర్హతకు తగినటువంటి ఫలితాలు ఏర్పడడం, కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చెడ్డవారు మీ ప్రక్కన చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడడం, పెద్దల సహాయంతో ఒక పనిని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ యొక్క ఆనందానికి భంగం కలిగించాలనే చూసే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. చిత్తశుద్ధితో పనిచేస్తే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఎవరితోనూ విభేదించవద్దు. మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రయత్నకారి సిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేస్తారు. మీకు కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. చేయని తప్పుకు నిందపడే అవకాశం ఉంది. జాగ్రత్త
వహిస్తారు. అదేవిధంగా గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఒక వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడడం, కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.